ఇదే ఈ ఆపరేషన్కు లాంచ్ ప్యాడ్. వాళ్ళు బేస్కు చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది. చుట్టూ చిమ్మ చీకటి అలముకుంది. దగ్గరలోని గ్రామాల్లో జనం గాఢ నిద్రలో ఉన్నారు. అడవి నిశ్శబ్దంలో కేవలం కీచురాళ్ల శబ్దాలు, అప్పుడప్పుడు దూరం నుంచి వచ్చే గాలి శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ కమాండోలు నడక ప్రారంభించారు. ఆ 70 మంది సైనికుల బృందం 2 గ్రూపులుగా విడిపోయింది. 2 జట్లు ఆ మొదటి రాత్రి చీకటిలో దట్టమైన అడవులను దాటుకుంటూ కిలోమీటర్ల కొద్దీ నడిచి ఇండో మయన్మార్ సరిహద్దుకు చేరుకోవాలి. ఆ తర్వాత సరిహద్దు దాటి నడుచుకుంటూ శత్రువుల స్థావరాలకు చేరాలి. ఈ దారి ఏమాత్రం సులభం కాదు సుమా. ఎందుకంటే అక్కడ అడుగడుగునా ప్రాణగండం ఉంది. సైనికులు తమ బరువైన సామాగ్రి, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తీసుకుని కిలోమీటర్ల కొద్దీ ఆ కష్టమైన దారిలో నడవాలి. దానికి తోడు ఆ అడవి ఎంత దట్టంగా ఉందంటే పగలు కూడా చీకటిగా ఉంటుంది. రాత్రిపూట నైట్ విజన్ గాగుల్స్ లేకుండా ఏం చేయలేరు. కమాండోలు శబ్దం చేయకుండా కేవలం సైగలతో మాట్లాడుకోవాలి. అక్కడ వేడి ఎంతలా ఉంటుందంటే చెమటలు దారులుగా కారుతాయి, బట్టలు తడిచిపోతాయి, ఊపిరాడడం కష్టంగా మారుతుంది. అడవిలో ముళ్ల పొదలు శరీరాన్ని చీల్చేస్తూ ఉంటాయి. అక్కడ చూసిన విషపు పురుగులు, ఎక్కడ చూసినా విషపు పురుగులు, పాములు. ఇన్ని సవాళ్లున్నా భారత సైనికుల ధైర్యం మాత్రం చెక్కు చెదరలేదు. దేశ రక్షణ కోసం తమ సహచరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం భయపడినా పని జరగదని వాళ్ళకి తెలుసు. చిన్న పొరపాటు జరిగినా మొత్తం మిషన్ ప్రమాదంలో పడుతుంది. అందుకే దట్టమైన అడవులు, వంకర టింకర దారులను చాలా తెలివిగా, ఓపికతో దాటారు. ఇప్పటి వరకు సైనికులు రేడియో ద్వారా కంట్రోల్ రూంలో టచ్లో ఉన్నారు. కానీ ఇప్పుడు వేరే దేశ సరిహద్దులో రేడియో వాడడం కొత్త సవాల్. అందుకే సైనికులు సమాచారం ఇవ్వడానికి కొన్ని గంటలకోసారి కేవలం ఒక బీప్ సిగ్నల్ మాత్రమే పంపేవారు. అంతా సవ్యంగానే ఉందని చెప్పడానికి ఈ సిగ్నల్ నేరుగా 3 కార్ప్స్ జీఓసీ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్కు చేరేది. కమాండోలు మయన్మార్ అడవుల్లో చాలా దూరం వెళ్ళాక హఠాత్తుగా ముందున్న స్క్వాడ్ మనుషులున్నారని సిగ్నల్ ఇచ్చింది. కమాండోలు వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడ అడవి జంతువులను వేటాడే బర్మా వేటగాళ్ల బృందం కనిపించింది. ఆయుధాలతో ఉన్న ఇంతమంది సైనికులను చూసి ఆ వేటగాళ్లు ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. ఇది ప్రణాళికలో లేదు. కమాండోలకు ఇదో పెద్ద సమస్యగా మారింది. తీవ్రవాదులను తప్ప అమాయకులను ఎవరినీ చంపకూడదు. ఇది ప్రభుత్వ ఆదేశం. కానీ ఆ వేటగాళ్లను వదిలేస్తే వాళ్ళు భారత సైనికుల గురించి బయట చెప్పే ప్రమాదం ఉంది. దానివల్ల మిషన్ మొత్తం విఫలం కావచ్చు. అందుకే టీం లీడర్ ఆ వేటగాళ్లను తమతో పాటు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. వేటగాళ్లు భయపడినా చివరికి ఒప్పుకుని కమాండోలతో కలిసి నడవడం మొదలుపెట్టారు. వాళ్ళని తీసుకెళ్లడం కమాండోలకు చాలా కలిసొచ్చింది. ఎందుకంటే స్థానికులు కాబట్టి వారికి ఆ ప్రాంతంలోని ప్రతి చిన్నదాని గురించి తెలుసు. బురద ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఏ కొండ ఎక్కడం ప్రమాదం, ముఖ్యంగా తీవ్రవాద క్యాంపులు ఎక్కడున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. భయం వల్ల వాళ్ళు కమాండోలకు పూర్తి సహకారం అందించారు. వారిచ్చిన విలువైన సమాచారంతో భారత కమాండోలు 2015 జూన్ 8 మధ్యాహ్నానికి తీవ్రవాద క్యాంపులకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లారు. వేటగాళ్లు ప్రాణభయంతో ముందుకు రావడానికి ఇష్టపడలేదు. దాంతో వారిని ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచారు. వాళ్లు పారిపోయి మన ప్లాన్ బయట పెట్టకుండా ఉండేందుకు కొంతమంది సైనికులను వారి కాపలాగా ఉంచారు. ఆ తర్వాత మిగిలిన కమాండోలు ముందుకు సాగారు. నడుస్తుండగానే చీకటి పడింది. ఇంకాస్త దూరం వెళ్ళాక కమాండోలంతా ఒక చోట ఆగి కేవలం స్కౌట్ టీంను మాత్రమే ముందుకు పంపారు. ముందు తీవ్రవాద క్యాంపులున్నాయి కాబట్టి స్కౌట్ టీం ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయాలి. వారు నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళాలి. నైట్ విజన్ పరికరాల్లో చూస్తే దూరంగా ఉన్న కొండ మీద తీవ్రవాదుల చిన్న చిన్న గుడిసెలు, షెడ్లు కనిపించాయి. తీవ్రవాదులు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు గార్డులు కాపలా కాస్తున్నారు. స్క్వాడ్ టీం వెనక్కొచ్చి టీం లీడర్కు సమాచారం ఇచ్చింది. మిషన్ చాలా కష్టమని చెప్పారు. ఎందుకంటే శత్రువుల కంట పడకుండా క్యాంపులను చేరడానికి ఒకే ఒక్క దారి ఉంది. అదొక నిటారుగా ఉన్న రాయి. దాన్ని ఎక్కి దాడి చేసి అదే దారిలో వెనక్కి రావాలి. 2 రోజులుగా ఆ దట్టమైన అడవిలో ఎండలో నడిచి అలసిపోయిన కమాండోలు ఆ కష్టమైన దారిలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే తీవ్రవాదులకు తెలియకుండా వారిని చుట్టుముట్టొచ్చు. చివరి దాడి కోసం టీం లీడర్ తన బృందాన్ని అప్పుడే 2 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. ఇదే విధంగా ఆయన తన బృందాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఒక బృందం నేరుగా క్యాంప్లోకి చొరబడి దాడి చేయాలి. రెండో బృందం ఎవరూ పారిపోకుండా బయట వలయంగా ఏర్పడాలి. జూన్ 9 అర్ధరాత్రి బృందం మొత్తం ఆ కొండ రాయి కిందకు చేరింది. ఇది సుమారుగా 600 మీటర్ల ఎత్తులో ఉంది. దీన్ని ఎక్కడమంటే చావుతో చెలగాటమే. ఈ ఆపరేషన్లో అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికి చేరుకున్నారు. వాళ్ళు తీవ్రవాదుల క్యాంపులకు చేరకముందే హఠాత్తుగా తీవ్రవాదులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. కొందరు తీవ్రవాదులు కాల్పులు జరుపుతూ కొండ అంచుకు రావడం మొదలుపెట్టారు. శత్రువులను చూడగానే కమాండోలు రాయిలా బిగుసుకుపోయారు. తమను చూసేశారని, మిషన్ విఫలమైందని సైనికులు ఆందోళన చెందారు. కానీ నిజానికి అది ఏమీ లేదు. క్యాంప్ రక్షణ కోసం తీవ్రవాదులు చేసే సాధారణ గస్తీ కాల్పులవి. రాత్రి 2 గంటల వరకు కాల్పులు జరిపి తర్వాత పాటలు పాడుకుంటూ తీవ్రవాదులు తిరిగి క్యాంపులోకి వెళ్లిపోయారు. అయినా కమాండోలు వెంటనే ఏ చర్య తీసుకోకుండా సరైన సమయం కోసం వేచున్నారు. ఉదయం 4 గంటలకు కమాండర్ కొండ పైభాగంలో తన స్థానాన్ని తీసుకున్నాడు.
నైట్ విజన్ గాగుల్స్లో కింద ఉన్న తీవ్రవాదుల క్యాంపులు వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ చాలా కీలకమైన దశకు చేరుకుంది. కమాండోలు మెల్లగా తమ లక్ష్యాల వైపు కదులుతున్నారు. సూర్యకాంతి నేల మీద పడ్డం మొదలైంది. అప్పటికే కమాండోలు క్యాంప్కు చాలా దగ్గరగా ఉన్నారు. క్యాంప్లో కొందరు తీవ్రవాదులు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు. మరికొందరు అల్పాహారం సిద్ధం చేసుకుంటున్నారు. భారీ ఆయుధాలతో ఉన్న భారత కమాండోలు తమను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారని వాళ్ళకి తెలీదు. ప్రతి కమాండో తన లక్ష్యం మీద గురిపెట్టి కూర్చున్నాడు. తీవ్రవాదులు రోజుకు 2 సార్లు మాత్రమే భోంచేస్తారు. మొదటిసారి ఉదయం 5 గంటలకు, రెండోసారి మధ్యాహ్నం 3 గంటలకు తింటారని కమాండోలకు ముందే సమాచారం ఉంది. అందుకే వాళ్ళు తుపాకులు పక్కన పెట్టి తినే ఆ ఉదయం సమయంలోనే దాడి చేయాలనేది నిర్ణయం. మిషన్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ నెబటా సంజేన్ వామ్ ఊపిరి బిగబెట్టి చేతి సైగలతో దాడికి ఆదేశించాడు. వెంటనే రాకెట్ లాంచర్లను ఉపయోగించారు. రాకెట్లు లక్ష్యం వైపు దూసుకువెళ్లాయి. కనురెప్ప వేసేలోపే 2 సెంట్రీ పోస్టులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కాపలా ఉన్న 6 తీవ్రవాదులు అక్కడికక్కడే లేచిపోయారు. ఆ పేలుడు శబ్దం భూమిని కదిలించింది. పేలుడు శబ్దంతో క్యాంప్లో అలజడి రేగింది. తమపై దాడి జరుగుతోందని తీవ్రవాదులకు అర్థమైంది. కానీ వాళ్లు తేరుకునే లోపే భారత కమాండోలు ఆటోమేటివ్ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. గుడారాలపై తూటాల వర్షం కురిసింది. నిద్రలో ఉన్న తీవ్రవాదులు నిద్రలోనే పోయారు. తుపాకీలోని మ్యాగజైన్ ఖాళీ అవ్వగానే వెంటనే మళ్లీ లోడ్ చేసి కాల్పులు జరిపారు. అలా ఒక్కొక్కటిగా మ్యాగజైన్లు ఖాళీ అవుతున్నాయి. ఇంత పెద్ద స్థాయి దాడికి తీవ్రవాదులు సిద్ధంగా లేరు. మరి వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. కానీ భారత బుల్లెట్లు వాళ్ళని వెంటాడి చంపేశాయి. ఇప్పుడు భారత సైనికులు 2వ క్యాంప్ను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ అక్కడో సమస్య ఉంది. ఈ 2వ క్యాంప్లో బంకర్లున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలో లేదు. తీవ్రవాదులు ఆర్మీ స్టైల్లో క్యాంప్ లోపల లోతైన బంకర్లు తవ్వుకున్నారు. అక్కడి నుంచి ఆటోమేటివ్ ఆయుధాలతో ఎదురు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. అయినా కమాండోలు వెనుతిరిగి చూడలేదు, ముందుకే వెళ్లారు. కనిపించిన తీవ్రవాదులను అంతం చేస్తూ భారత కమాండోలు ప్రళయంగా విరుచుకుపడుతున్నారు. ఎటు చూసినా విధ్వంసమే. కేవలం 40 నిమిషాల్లో కమాండోలు ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. తీవ్రవాదుల 2 క్యాంపులను నేలమట్టం చేశారు. ఎన్ఎస్సిఎన్ మరియు కేవైకేఎల్కు చెందిన 38 మంది తీవ్రవాదులను లేపేశారు. జూన్ 4న అమరులైన మన 18 మంది సైనికుల మరణానికి భారత సైన్యం తీర్చుకున్న ప్రతీకారం ఇది. ఈ ఆపరేషన్ చాలా వేగంగా, ఖచ్చితంగా మరియు అత్యంత ప్రమాదకరంగా సాగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ దాడిలో ఒక్క భారత సైనికుడికి కూడా చిన్న గాయం కూడా కాలేదు. ఈలోగా మిగిలిన తీవ్రవాదులు తేరుకుని రక్షణ స్థానంలోకి వెళ్లి భారత సైన్యంపై కాల్పులు మొదలుపెట్టారు. కానీ కమాండోల లక్ష్యం పూర్తయింది. హిట్ అండ్ రన్ ప్లాన్ ప్రకారం వాళ్లు వెంటనే వెనక్కి రావాలి. అందుకే టీం లీడర్ వెంటనే వెనక్కి రమ్మని ఆదేశించాడు. కమాండోలు వెంటనే ఒక చోట చేరి తామొచ్చిన ఆ రాతి మార్గం గుండానే కిందకు దిగడం మొదలుపెట్టారు. ఇప్పుడు భారత సైనికులు సురక్షితంగా మళ్లీ భారత సరిహద్దులోకి ప్రవేశించాలి. శత్రువు ఇంట్లోకి వెళ్లడం ఎంత కష్టమో అక్కడి నుంచి బయటకు రావడం అంతకంటే కష్టం. ఆ అడవిలో వేడి, తేమ వల్ల ఊపిరాడడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా అడవిలో ఎక్కడ చూసినా ఐఈడీ బాంబులు అమర్చుంటాయి. వెనక్కొచ్చేటప్పుడు ఒక్క అడుగు తప్పుగా వేసినా చాలా ప్రమాదం, నష్టం జరుగుతుంది. భారత సరిహద్దుకు చేరగానే కమాండర్ రేడియో ఆన్ చేసి ఆపరేషన్ పూర్తయిందని లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్కు సమాచారం ఇచ్చారు. సరిహద్దు దాటే ముందు తమతో పాటు ఉన్న వేటగాళ్లను కూడా వదిలేశారు. ఏదైనా తేడా జరిగితే కమాండోల్ని వెంటనే తరలించడానికి భారత వైమానిక దళానికి చెందిన MI-17 హెలికాప్టర్ సరిహద్దులో సిద్ధంగా ఉంది. కానీ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైంది. భారత వీర కమాండోలు భారత సరిహద్దులోకి ప్రవేశించి సిద్ధంగా ఉన్న హెలికాప్టర్లు తమ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఆపరేషన్ పూర్తయిన తరువాత భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇండో మయన్మార్ సరిహద్దులో ఎన్ఎస్సిఎన్ తీవ్రవాదుల 2 క్యాంపులను పూర్తిగా ధ్వంసం చేశామని తెలిపింది. ఈ సర్జికల్ స్ట్రైక్ వార్త బయటకు రాగానే ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు, ఛానళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సరిహద్దు దాటి ఎంత పెద్ద ఆపరేషన్ చేసిందో ప్రపంచం చూసింది. శాంతి స్థాపన కోసం సరిహద్దు దాటాల్సి వచ్చినా వెనుకాడబోమని తీవ్రవాదులకు గట్టి సమాధానమిచ్చింది. అయితే మయన్మార్ ప్రభుత్వం మాత్రం తమ భూభాగంలో భారత సైన్యం ప్రవేశించలేదని, ఈ దాడి సరిహద్దులో లేదా భారత వైపు జరిగి ఉండొచ్చని చెప్పింది. మయన్మార్తో సంబంధాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో భారత్ మౌనంగా ఉండిపోయిందని అంటారు. వాస్తవానికి ఈ ఆపరేషన్ గురించి భారత విదేశాంగ శాఖ ముందే మయన్మార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. కానీ మయన్మార్ ప్రభుత్వం బహిరంగంగా దీన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. భారత్ చేసిన ఈ ఆపరేషన్ చూసి ఎన్ఎస్సిఎన్కేకు భయం పట్టుకుంది. మయన్మార్ ప్రభుత్వం దీన్ని ఖండించడంతో తీవ్రవాదులు కూడా తమ పరువు కాపాడుకోవడానికి ఇది నకిలీ దాడి అని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. కానీ ఈ ఆపరేషన్ భారత్కు ఒక మైలురాయి. 2016లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఉరీ సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ మరియు 2025 నాటి ఆపరేషన్ సింధూర్లకు ఈ ఆపరేషన్ స్ఫూర్తిగా నిలిచింది. ఈ మిషన్ విజయవంతం చేసినందుకు పారాఎస్ఎఫ్ యూనిట్కు ఒక కీర్తి చక్ర, ఒక శౌర్య చక్ర మరియు 5 ఆర్మీ మెడల్స్ దక్కాయి.
మిషన్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ నెబటా సంజన్ బామాను కీర్తి చక్రతో అభినందించారు. ఆపరేషన్ హాట్ పర్క్యూట్ జరిగిన కొన్ని నెలల తర్వాత 2015 నవంబర్లో భారత ప్రభుత్వం NSCN-Kను అధికారికంగా తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే NSCN-IMను దీని నుంచి మినహాయించింది. 2017 SS కాప్లాంగ్ మరణించిన తర్వాత NSCN-K బలహీనపడింది. ఇప్పుడు NSCN-IM ప్రధాన లక్ష్యంగా మారింది. నాగాల కోసం NSCN-IM చేస్తున్న డిమాండ్లు వేరు, కానీ దేశ సరిహద్దుల విషయంలో రాజీ పడకుండా